పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలంటూ కీలక ఆదేశాలు ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. నిన్న రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. ఈ కీలక భేటీలో ప్రధానంగా నలుగురు ఎమ్మెల్యేలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. వారి వ్యవహార శైలి ప్రస్తావించిన ముఖ్యమంత్రి ఆ నలుగురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్పినట్లు సమాచారం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి నిన్న రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో అయితే ఆయన సమావేశమయ్యారు. ఇటు కీలక భేటీలో ప్రధానంగా నలుగురు ఎమ్మెల్యేలపైనే చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. వారి వ్యవహార శైలిని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. అలాగే ఆ నలుగురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇటు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం నిన్న అయితే సీఎం చంద్రబాబు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటు నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కాబట్టి అసలు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మీటింగ్ కి సంబంధించి? నిన్న సచివాలయంలో సిఆర్డీఏ సమావేశం ముగిసిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేసు, మంగళపూడంట, కొల్లు రవీంద్ర వీళ్ళతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద ఈ సందర్భంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు పైన ఈ సందర్భంగా చంద్రబాబు కొంత తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో అంటే గత 6 నెలల ముందే 40 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది. 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చంద్రబాబు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎమ్మెల్యేల పేర్లు బయటికి చెప్పినప్పటికీ 40 మంది మీద తీవ్ర అసంతృప్తిలో పార్టీ అధిష్టానం ఉందని గతంలో వినిపించినాయి. అయితే ఇప్పుడు ఆ 40 మంది ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేలు హెచ్చరించడం ద్వారా వాళ్ళు దారికి వచ్చారు. కానీ ఒక నలుగురు ఎమ్మెల్యేల పనితీరు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా నిన్న సమావేశంలో చంద్రబాబు మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంతేకాదు వారి స్థానంలో వేరే నాయకులు పనిచేస్తారు, వాళ్ళని అడ్డుపెట్టుకున్న అవసరం లేదంటూ కూడా నిన్న కొంత ఘాటుగానే చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు వేరు, ఇకపైన పరిణామాలు వేరుకుంటే ఇక నుండి వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమనే విధానంతో వెళ్తామంటూ ముఖ్యమంత్రి సందర్భంగా మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలు దృష్టి పెట్టుకుని ఇకపైన ప్రతి నిర్ణయం ఉంటుందని చెప్తూ ఉన్నారు. పార్టీ కోసం ఆలోచిస్తే కొన్ని నిర్ణయాల వల్ల గతంలో 2019లో ఓటమి చూడాల్సి వచ్చింది. కాబట్టి ఇకపైన అలాంటి జరగకోకుండా చూసుకుంటాను అంటూ మంత్రుల వద్ద చంద్రబాబు ప్రస్తావించారు. వాటితో పాటు జగన్ వ్యవహారం పైన కూడా నిన్న జరిగిన సమావేశం చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. జగన్ మీద ఉన్నటువంటి కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఇకపైన జగన్ కోర్టుల చుట్టూనే తిరుగుతారు. మద్యం వ్యవహారంలో, తిరుమల వ్యవహారంలో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో జరిగినటువంటి వివాదాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రులు కూడా చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. వాటితో పాటు క్యాడర్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఏ విధంగా తొలగించిన అంశం మీద కూడా మంత్రుల వద్ద చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. చాలా వరకు క్యాడర్ సంతృప్తిలో ఉన్నారు. అయితే గతంలో అంటే 2019-24 మధ్య వైసీపీ అరాచకాల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్స్ ని కొంత ఆదుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. చాలా మందికి ఇప్పటికే పదవులు ఇచ్చాం, ఇకపైన మిగతా వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా చర్చించినట్టు తెలుస్తుంది. అంటే నిన్న మీటింగ్ అనేది అనూహ్యంగా ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు. అనూహ్యంగా నిర్ణయం తీసుకుని అప్పటికప్పుడు మంత్రులతో తాజా రాజకీయ పనుల మీద చంద్రబాబు మాట్లాడి ఇవన్నీ ఆర్టాఫిస్ గా మాట్లాడిన నేపథ్యం ఏదేమైనప్పుడు ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేల మీద వేటుపడే అవకాశం ఉందని స్పష్టంగా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనే అంశం మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 15 మంది దారికి వచ్చారని చెప్తున్నారు. 15 మంది దారికి వచ్చిన ఎమ్మెల్యే ఎవరు అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇకపైన కఠినంగానే వ్యవహరిస్తామంటూ ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోతే వాళ్ళని మార్చేసి అంటే అధికారం ఉన్న సమయంలోనే వాళ్ళు మార్చేసి ఆల్టర్నేటివ్ గా వేరే నాయకులు ఆ స్థానంలో పనిచేస్తారంటూ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.